విజయసాయి రెడ్డి అందరికీ గుర్తుండే పేరే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకప్పుడు. అనుకోకుండా కొన్ని విభేదాల వల్ల లేదంటే ఇంకో కారణమో తెలియదు కానీ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి నుంచి దూరంగా జరగడం ఇవన్నీ తెలిసిందే. తాజాగా విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఈడీ విచారణలో పాల్గొన్నారు. లిక్కర్ స్కామ్ కేసుల్లో అక్యూజ్డ్ 5వ నెంబర్లో విజయసాయి రెడ్డి గారిని ఉంచారు. ఎస్ఐటి సిట్ చంద్రబాబు నాయుడు గారి సర్కార్, కూటమి సర్కార్కు సంబంధించిన అధికారులు, సిట్ అధికారులు విజయసాయి రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో ఉంచడంలో 5వ నెంబర్ కేటాయించారు. అక్యూజ్డ్ 5వ నెంబర్ కేటాయించడంతో విచారణలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. విచారణ అనంతరం ఆయన ప్రెస్ మీట్ ముందు మాట్లాడారు. ప్రెస్ మీట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదట తెలుగుదేశం పార్టీ చాలా అధ్వానంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చింది కానీ అసలు పూర్తిగా ఎవరిని పట్టించుకోవడం లేదు. కులం లేదు, మతం లేదు, రాజకీయం చేస్తున్నారు, విచ్చలవిడిగా ప్రజల నుంచి హింసిస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని, అయినా కూడా న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడే తత్వం నాలో ఉంది కాబట్టే మళ్ళీ ఇలాంటివి ఎదుర్కొంటున్నానని, పొలం పనులు చేసుకుంటున్నాను గతంలో చెప్పాను. ఇక ఆ పని పునిస్టాప్ పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాను, మంచి సమయం చెప్తాను, అడుగులు వేస్తాను అంటూ విజయసాయి రెడ్డి గారు బాంబు పేల్చేశారు. అధికారంలోకి వస్తానంటున్నారు, ఏ పార్టీలోకి వస్తారు అని అక్కడున్న రిపోర్టర్లు ప్రశ్నించగా ఇప్పుడే తొందర అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారా, చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారా, దేశ ప్రధాని మోదీ పిలుస్తారా చూడాలని, ఆలోచించాలని, ఆ తర్వాత నా రాజకీయ దినచర్య కార్యాచర్య మొత్తం కూడా బయట పెడతానని, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో నా ఇబ్బంది పెట్టిన వాళ్ళ కోసం నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను అంటూ విజయసాయి రెడ్డి గారు తను ఈ మాదిరిగా మాట్లాడుతూ వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచేంత వరకు 2వ నెంబర్ లాగే నన్ను చూసుకున్నది వాస్తవమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కూడా నాకు మంచిగా గొప్ప స్థానం ఇచ్చిన మాట వాస్తవమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న అత్యంత దగ్గరి సంబంధం చాలామందికి లేనిది నాకు ఉన్నది, అందుకు సంతోషం అన్నారు. కానీ 2019 అధికారం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కూర్చున్నారో, ఏర్పడిన కోటరీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏర్పడిన ఓ కోటరీ వల్ల ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఎట్లయితే వెన్నుపోటు పొడిచి, మామ దగ్గర వెన్నుపోటు పొడిచి అధికారం లాగేసుకున్నారో, అదే మాదిరిగా ఈ విజయసాయి రెడ్డి కూడా మీ దగ్గర రాజకీయం లాగేసుకుంటాడు, మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు అని కొందరు కోటరీకి సంబంధించిన వ్యక్తులు చెప్పడంతో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను నమ్మడంతో నన్ను పూర్తిగా సైడ్ చేశాడు 2020 కాలం నుంచి అని సంచలన అసలు నిజాలను విజయసాయి రెడ్డి గారు చెప్పుకొచ్చారు. తెర వెనక తెర ముందు అనేది పక్కన పెడితే విజయసాయి రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారని, ఆ తర్వాత కోటరీ ఎఫెక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వద్ద చేరిన కొందరి మాటల వల్ల ఆయన ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి నన్ను దూరం పెట్టడం, ఆ తర్వాత నేను అంతగా మనసులోనే స్థానం లేనప్పుడు పార్టీలో ఉండేందుకు అని నేను బయటకు రావడం జరిగిందని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అసలు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆయనకు తెలిసి జరిగిన పని అయితే కాదు అని కుండబద్దలు కొట్టారు. ఇది కసిరెడ్డికి మాత్రమే తెలిసి ఉండాల్సిన సబ్జెక్ట్ అని, ఆయన మాత్రమే దీనికి ఏదైనా కర్త కర్మ క్రియ మొత్తం ఆ ఒక్కడే అని కూడా చెప్పుకొచ్చారు. కోటరీ మొత్తం జగన్ను నాశనం చేస్తున్నారని, చంద్రబాబు అయితే తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, నా దారి మాత్రం ఖచ్చితంగా రహదారి అంటూ విజయసాయి రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఈడీ విచారణ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోయిన విజయసాయి రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అంటే ముందు కూటమి కూలిపోవాలి, జగన్ ముందు ఆ పని చేయాలి, కూటమి ఇలా కలిసి ఉంటే జగన్ గెలవడం కష్టం, కూటమిని కులగొట్టే రాజకీయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి, ఈ మాదిరిగా కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాంగ్ డైరెక్షన్లోనే తీసుకెళ్తున్నారు, ఆ డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి గారు చాలా కుండబద్దలు కొడుతూ మాట్లాడారు. పార్టీ పరంగా చాలా అనుభవం ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎటువైపు వెళ్తారు, ఏ రాజకీయ అడుగులు వేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక నన్ను ఎవరు పిలుస్తారో వెయిట్ చేసి చూద్దామని, అప్రూవర్గా మారను, ఎవరు నన్ను ఏమీ చేయలేరు, 44 మంది అక్యూజ్డ్గా లిక్కర్ స్కామ్లో ఉంటే 15 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు, 33 మందిని ఇంకా అప్రూవర్ చేయాల్సిన అవసరం ఉంది, కాలేదు కదా, లిక్కర్ స్కామ్లో నేను ఏ తప్పు చేయలేదు అంటూ విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ వేదికగా సంచలన విషయాలను పంచుకున్నారు.
మళ్ళీ మీ పోరాటం ఎటువైపు ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటుందా, లేదంటే చంద్రబాబు కూటమి సర్కార్ వైపు ఉంటుందా అని రిపోర్టర్ ప్రశ్నించగా కేవలం తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితి లేదు, వాళ్ళ కోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తాను అంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడి పోరాటం చేస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి విజయసాయి రెడ్డి గారికి నిజంగా ఉంటే అప్పుడు చంద్రబాబును కానీ బీజేపీని కానీ ఆయన వేరే ఇతర పార్టీలకు జై కొట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి పని చేయకుండా న్యూట్రల్గా ఈయన రాజకీయ అడుగులు వేయాలి అంటే సాధ్యమవుతుందా? మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధ్యమవుతుందా అంటే ప్రశ్నార్థకమే. చంద్రబాబు అసలు గెలిచే పరిస్థితి లేదు, ఆయన రాజకీయం చాలా వరస్ట్గా ఉందని చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అంత దారుణమైన నీతి లేని నిజాయితీ లేని రాజకీయం చేయడం ధర్మం కాదు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు అని కూడా ఎక్కడ మాట్లాడడం లేదు విజయసాయి రెడ్డి గారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, మిస్గైడింగ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, అలాంటి డైరెక్షన్లో వెళ్ళగలిగితే రాజకీయంలో కష్టమవుతుందని చెప్పుకొచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం అనేది పాయింట్ కాదని, పాదయాత్రలు మళ్ళీ గెలిచే పరిస్థితిని తీసుకురావని, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలు ఎత్తుగడ్డలు వేయగలిగితే మాత్రమే రాజకీయంలో ఈజీగా తాను గట్టెక్కుతారని, కూటమిని ముందు కూలదీయాలని, ఇలా కూటమిలా వీళ్ళందరూ కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కఠిన పీరియడ్ ఉంటుందని, కూటమి విరిగే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రావాలని, అలాగే దేశంలో ప్రధాని మోదీ అత్యంత గొప్ప స్థానంలో ఈరోజు ఉన్నారని, ప్రపంచ దేశాలు మొత్తం కూడా మోదీ ఆదర్శంగా నిలబడుతున్న తీరును చూస్తుంటే గర్వంగా ఉందంటూ కూడా ఓవైపున దేశంలో దేశ ప్రధాని మోదీని పొగుడుతల వర్షంతో కురిపించారు. ఓవైపున దేశ ప్రధాని పొగుడుతూనే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్షన్ చేస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయకండి, ఇలా చెయ్యండి అని తాను గతంలో జగన్ పక్కకు ఉండి ఎలా అయితే సలహాదారుడిగా జగన్ పక్కకు ఉండి అప్పట్లో చెప్పేవారో, ఇప్పుడు సలహాదారుడిగా లేకుండా తాను వేరే రాజకీయ పార్టీ పెట్టో లేదంటే రాజకీయ అడుగులు వేస్తూనో జగన్మోహన్ రెడ్డి గారికి లైవ్లోనే మంచి చేసే కార్యక్రమం చేస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆహ్వానిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన చేరుతారా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ చాలా డ్రాబ్యాక్ జరుగుతుందన్నది వాస్తవం కాదా? చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ డైరెక్షన్ రాంగ్ ఇవ్వడం వల్ల ఫలితాలు తారుమారవుతున్నాయి ప్రతిసారి అన్నది కూడా సత్యమే. దీనిపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది సామాన్యుడు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ అడుగులు వేయలేకపోతున్నారు ఏంటి? ప్రతిపక్షంలో ఉండి కూడా ఎంతసేపు తను ఒక కింగ్ మాదిరిగా తను రాజయోగం లాగా ఒక విజువలైజేషన్లో తను బతకాలనుకోవడంలో గెలుపు వస్తుందా? చంద్రబాబు రాజకీయంలో దిట్ట, పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ అడుగులు వేసేదానికి ఇప్పుడిప్పుడే అనుభవం కూడా చేకూరుతుంది. ఇలాంటి క్రమంలో రాజకీయం దెబ్బ కొడితేనే ఇక్కడ రాజకీయంలో గెలుపు ఉంటుంది తప్ప మంచితనంతో గెలిచే పరిస్థితి ఉంటుందా? పోనీ మంచితనంతో గెలుస్తానంటే మళ్ళీ పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇది నిజంగా సక్సెస్ రూటేనా? ఇవన్నీ కూడా ప్రశ్నలకు కారణమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా లిక్కర్ కేసు గురించి తనకు తెలిసి ఉండే ప్రయత్నం లేదు, తనకు తెలియకుండా జరిగి ఉండాలిది అని బల్లగుద్ది విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. కేసుల గురించి అయితే నేను నెంబర్ 2 స్థానంలో ఉంటాను, ఆర్థిక విషయాల్లో డబ్బు విషయంలో మాత్రం నేను కనీసం 3-4 స్థానాల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. నిజంగా ఇది నాకు అవమానకరం. ఇలా అవమానంగా నన్ను కోటరీ చాలా అవమాన పెట్టింది కాబట్టి జగన్ నుంచి బయటకు వచ్చాను. జగన్ చాలా తెలివైన వాడు, మంచివాడు అనేటట్టుగానే విజయసాయి రెడ్డి గారి మాటలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. పార్టీ పరంగా అనుభవం ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎటువైపు వెళ్తాడు, ఎటువైపు ఈ డైరెక్షన్ వెళ్తుంది, లిక్కర్ స్కామ్ అనేది స్కామ్లో అతిపెద్ద స్కామ్లో రాబోయే కాలంలో పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. విజయసాయి రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలన్నీ వింటున్నప్పుడు స్పష్టంగా ఒకటైతే అర్థమవుతుంది, తాను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గైడెన్స్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాదు, ఇలా చెయ్యండి అని కుండబద్దలు కొట్టి ప్రజాక్షేత్రంలో చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి. మరి అంటే దీని వెనకాల ఉన్న కోణం ఏమిటి? రాజకీయ కోణంలో భాగంగా విజయసాయి రెడ్డి గారు ఇండైరెక్ట్గా జగన్కు మంచి చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇండైరెక్ట్గా తాను హెల్ప్ చేయడానికి చేస్తున్నారా, లేదంటే చంద్రబాబు కోసం నిలబడ్డారా? చంద్రబాబు కోసమే నిజంగా నిలబడే కార్యక్రమమే ఈ విజయసాయి రెడ్డి గారు చేసి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం తిట్టేవాడు కాదు. కానీ ఈరోజు చంద్రబాబు ప్రభుత్వాన్ని చాలా గట్టిగానే ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్లో అర్థమవుతుంది ఆ విషయం. ఇక్కడ కరెక్షన్ అనేది జరుగుతుంది, అది ఎటువైపు వెళ్తుంది, ఎవరికి మేలు జరుగుతుంది అన్నది సర్వత్రా రాజకీయ వ్యూహంలో ఎత్తుగడ్డ చాలా క్లియర్గా కనబడుతుంది. కాస్త ఓపికతో ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో మరింత సమాచారం అయితే అందుతుందనేటట్టు అర్థమవుతుంది. ఇదంతా ఎపిసోడ్లో మీకేమో అర్థమైందో, మీరేం భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.